గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయపరమైన రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కేసులు పెట్టడం చాలా ఎక్కువ అయిపోయింది. ఒక వ్యక్తిని పదే పదే కుట్రపూరితంగా బ్యాడ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎక్కువ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కేసెసే ఈ రాష్ట్రంలో గత 14 నుంచి నడుస్తోంది. కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఫాలో కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నటువంటిది పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్లకు నచ్చని వాళ్ళపైన ఒక పథకం ప్రకారం కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు గౌరవ మన పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారి పైన చేసినటువంటి కుట్ర కూడా ఇందులో భాగంగానే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది ఎలక్షన్లు అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచి పదే పదేగా వేటాడుతున్నట్టుగా రాజకీయపరమైనటువంటి కేసుల పైన ఏది ప్రూవ్ కాకుండానే, ఏది ప్రాపర్ ఎంక్వైరీ లేకుండానే నింద వేయడం, పలు రకాలుగా శీర్షికలు రాయటం, వ్యక్తిగత వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటిగా తను ఏదో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉందన్నారు, దానిపైన ఏ ప్రూవ్ లేదు. తిరుపతిలో ఇంటిని పడగొట్టాలంటారు, దాన్ని ఏది లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మదనపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడి నుంచి డీజీపీలు రకరకాలుగా హెలికాప్టర్స్లో వచ్చారు. దాదాపుగా సంవత్సరం అవుతాం. ఆ కేసు సంబంధించింది ఎందుకు మాట్లాడలేకున్నారు? ఆ కేసు ఎందుకు జరిగింది? ఏదేదో మాట్లాడారు కదా, ఫైల్ దగ్ధం చేశారు, అవినీతి జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, పెద్దిరెడ్డి గారు చేయించారు అన్నటువంటిది ఇంతవరకు అతిగతి లేదు. దానిపైన ఊరికే నిందేసేటువంటి ప్రక్రియ చేశారు. ఇలాగ సీక్వెన్స్గా వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం అలాగే చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఏది కూడా నిరూపణ చేయలేకపోయారు. ఇప్పుడు కొత్తగా లిక్కర్ కేసు అన్నటువంటి జరిగింది, 1000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడుతూ వచ్చారు. మొట్టమొదటిగా మనం చూసాం 50,000 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 30,000 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 18,000 కోట్లు జరిగిపోయింది అన్నారు, మళ్ళీ 3,000 కోట్లకు వచ్చినారు, ఇప్పుడు 2,000 కోట్లు అంటున్నారు. ఏంటివి? మీ నోటికి ఏది వస్తే అది చెప్పటం, దాన్ని మాట్లాడుతుండడం. ఇప్పటికే దీనిపైన ఎటువంటి కనెక్షన్ లేనటువంటి గవర్నర్ కృష్ణమోహన్ రెడ్డి గారిని అయితేనేమి, ధనంజయ రెడ్డి గారిని అయితేనేమి, వీరందరినీ ఒక పద్ధతి ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా ప్యానిక్ చేయడం కోసం, పబ్లిక్లో వైఎస్ఆర్సీపీ ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం కుట్రపూరితంగా వివరిస్తూ వచ్చి ఈరోజు మిథున్ వరకు వచ్చారు. నెక్స్ట్ ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. నీ పైన మరి అనేకమైన కేసులను స్టేలు తెచ్చుకున్నాం. అది కాకుండా నీ పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ, తర్వాత మన లిక్కర్ కేసు కానీ, 2014 నుంచి 19 వరకు నువ్వు చేసిన అవినీతి పైన కానీ కేసులు ఉన్నాయి. నువ్వు నిజంగా సచివుడు అయితే నువ్వు ఇదే లిక్కర్లో ఎంత అవినీతి జరిగినాయని చెప్పి గతంలో నీ పైన కేసులు పెట్టారు, దానిపైన ఎంక్వైరీకి ఆదేశిస్తావా? దానిపైన ఒక సిట్టింగ్ జడ్జితో నీ పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు చేసినటువంటి హవాలాలు కానీ, నీ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి 1000 కోట్ల అవినీతి చేసి ఫారిన్కి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు మనకు తెలుసు. ఈరోజు అదే వ్యక్తి 5 సంవత్సరాలు బయట ఉన్న వ్యక్తిని ఈరోజు పిలిచి గవర్నమెంట్లో మెయిన్ సీట్లో, ప్రభుత్వంలో, సచివాలయంలో కూర్చోపెట్టారు. ఏం చేయాలనుకుంటున్నాం? గతంలో అనేకమైన తప్పుడు కేసులు పెట్టారు, ఏది నిరూపించలేకపోయారు. ప్రజాస్వామ్యంలో ఇవి మంచి పద్ధతులు కాదు. ఈ ప్రాంతానికి 3 సార్లు అత్యధిక మెజార్టీతో ఎన్నికైనటువంటి మిథున్ రెడ్డి గారిని సంవత్సరం నుంచి తను ఎటు ప్రజల దగ్గర వెళ్లకుండా ఉండాలన్న ఉద్దేశంతో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.